నమస్కారం పిల్లలు. మునుపటి అంశంలో జీవులు కొన్ని జీవిత ప్రక్రియలు నిర్వహిస్తాయని మీరు తెలుసుకున్నారు. ఆహారం అన్ని శారీరక కార్యకలాపాలకు శక్తిని అందిస్తుంది. శ్వాస ప్రక్రియ ద్వారా విచ్ఛిన్నం చేసిన తర్వాత మాత్రమే దీనిని శ్వాసక్రియ అని పిలుస్తారు. రెస్పిరేషన్ అనే పదం లాటిన్ పదం రెస్పైర్ నుండి ఉద్భవించింది. ఊపిరి పీల్చుకోవడం అని అర్థం. శ్వాసక్రియ గాలి పీల్చడం నుండి కణాలలో ఆక్సిజన్ ఉపయోగం వరకు ప్రక్రియల మొత్తం గొలుసును సూచిస్తుంది. నేను మౌనిక. 10వ తరగతి జీవశాస్త్రం జీవిత ప్రక్రియల పాఠం నుండి శ్వాసక్రియ అనే అంశం గురించి తెలుసుకుందాం. లావోసియర్ మరియు ప్రీస్ట్లీ వాయువులను కనుగొన్నారు. వారు వాయువుల లక్షణాలపై పనిచేశారు. వాయు మార్పిడి మరియు శ్వాసక్రియ మునుపటి పాఠంలో ప్రిస్ట్లీ యొక్క ప్రయోగాలు గుర్తుచేసుకోండి. లావోసియర్ కూడా వాయువుల లక్షణాలు అర్థం చేసుకోవడానికి అనేక ప్రయోగాలు చేశారు. అతని ప్రారంభ ప్రయోగాలలో 1 గంట కూజాలో పొడి బొగ్గును ఒక తొట్టిలో నీటిమీద ఉంచి వేడి చేయడంపై లావోసియర్ గ్యాస్ విడుదలైనట్లు గమనించాడు. ఆ రోజుల్లో కార్బన్ డయాక్సైడ్ స్థిరగాలి లేదా శుద్ధ ఆమ్ల వాయువు అని పిలువబడింది. శ్వాసక్రియలో ఊపిరితిత్తులలో ఆక్సిజన్ శుద్ధ ఆమ్ల గాలిగా మార్చబడుతుంది అని అతను గమనించాడు. వాయువుల మార్పిడి జరుగుతుంది. శ్వాసక్రియలో గాలి పీల్చుకోవడం ద్వారా సమాన పరిమాణం కల శుద్ధ ఆమ్లం వాయువు ఊపిరితిత్తుల నుండి బయటకు వస్తుంది. అభ్యాస ఫలితాలు. ఈ అంశాన్ని అధ్యయనం చేసిన తరువాత మీకు వీటి గురించి తెలుస్తుంది. శ్వాసక్రియ మానవులలో శ్వాసకోశ వ్యవస్థ, శ్వాస ప్రక్రియా విధానం, వాయు మార్పిడి. కీలక పదాలు: ఉచ్ఛ్వాసం, నిశ్వాసము, వ్యాప్తి, వాయునాళము, శ్వాసనాళము, బ్రోన్కియోల్స్ శ్వాసనాళికలు, అల్వియోలి వాయుకోశం, ఉదర వితానం, మానవులలో శ్వాసక్రియకు సంబంధించిన సంఘటనలను ఈ ఫ్లో చార్టులో అధ్యయనం చేద్దాం. శ్వాసక్రియ అనేక జీవరసాయన మరియు భౌతిక ప్రక్రియలు కలిగిన చాలా క్లిష్టమైన ప్రక్రియ.
జీర్ణక్రియలో కార్బోహైడ్రేట్లు గ్లూకోజ్గా మారతాయి. ఆ కాంప్లెక్స్ ప్రక్రియని మీరు గుర్తుచేసుకోవచ్చు. గ్లూకోజ్ ఆక్సిజన్తో చర్య జరిపి శక్తిని విడుదల చేస్తాయి. ఈ ప్రక్రియను శ్వాసక్రియ అంటారు. శ్వాస. ఈ ప్రయోగం గురించి తెలుసుకోండి. సున్నపు నీరు ఊపిరి తగలగానే మిల్కీ తెల్లగా మారింది. సిరంజితో గాలి పంపినప్పుడు సున్నం నీటిలో ఇది గమనించబడలేదు. శ్వాసక్రియ శ్వాసకోశ వ్యవస్థ ద్వారా జరుగుతుంది. శ్వాసకోశ వ్యవస్థ ఊపిరితిత్తులకు గాలిని రవాణా చేసే మార్గాలను కలిగి ఉంటుంది మరియు సూక్ష్మమైన గాలి సంచులు ఉంటాయి. వీటిని ఆల్వియోలి అని పిలుస్తారు. ఆల్వియోలి మరియు రక్తనాళాల మధ్య వాయు మార్పిడి చేయబడుతుంది. ఇది రెండు వైపులా జరిగే చర్య. శ్వాసకోశ వ్యవస్థ ముక్కును, స్వరపేటిక, వాయునాళము, శ్వాసనాళాలు మరియు ఊపిరితిత్తులు కలిగి ఉంటుంది. ఊపిరితిత్తులలో బ్రోన్కియోల్స్ మరియు ఆల్వియోలి ఉంటాయి. శ్వాసకోశం వ్యవస్థ, దాని నిర్మాణం మరియు పనిచేసే విధానం అంటే ఏమిటో తెలుసుకుందాం. గాలి సాధారణంగా ముక్కు రంధ్రాలు, నాసికా రంధ్రాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. నాసికా కుహరం. గాలి ఇక్కడ ఫిల్టర్ చేయబడుతుంది. శ్లేష్మ పొర ఉపరితలంను తేమగా ఉంచుతుంది. నాసికా కుహరంలో వెంట్రుకలు ఉంటాయి. గాలిలో ధూళి కణాలు మరియు కొన్ని సూక్ష్మ రేణువులని తొలగిస్తుంది. పీల్చే గాలి ఉష్ణోగ్రత శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా తీసుకురాబడుతుంది మరియు మునుపటి కంటే తేమగా మారడానికి అది నీటి ఆవిరిని తీసుకుంటుంది. ఫారింగ్స్. ఫారింగ్స్లో గాలి వేడెక్కడం మరియు తేమ తీసుకోవడం జరుగుతుంది. ఎపిగ్లోటిస్ అనేది ప్లాప్ లాంటి కండరాల వాల్వ్. జీర్ణకోశ యొక్క మరియు శ్వాసకోశ వ్యవస్థలు సాధారణ మార్గం. ఇది ఆహారం వాయునాళంలో చేరకుండా నియంత్రిస్తుంది. స్వరపేటిక. ఈ గట్టి పెట్టెలో మన స్వర తంతువులు ఉంటాయి. ఊపిరితిత్తుల నుండి గాలి స్వర తంతువుల మీదుగా బయటకు వెళ్ళినప్పుడు అది వాటిని కంపించేలా చేస్తుంది. ఇది మన మాటల ఆధారంగా శబ్దాలను, పాట మొదలైనవి ఉత్పత్తి చేస్తుంది. శ్వాసనాళం లేదా వాయునాళం థొరాక్స్లో రెండుగా విడిపోతుంది. శ్వాసనాళం గాలిని ఊపిరితిత్తులలోకి పంపుతుంది. శ్వాసనాళం సి ఆకారపు మృదులాస్థి వలయాలు కలిగి ఉంటుంది. ఇది శ్వాసనాళం కూలిపోకుండా అడ్డుకుంటుంది.
బ్రోంకస్. శ్వాసనాళం 2 శాఖలుగా విభజించబడింది. బ్రోంకీ అని పిలుస్తారు. ఒక బ్రోంకస్ ఎడమ ఊపిరితిత్తులోకి మరియు ఇంకొక బ్రోంకస్ కుడి ఊపిరితిత్తులోకి ప్రవేశిస్తుంది. బ్రోన్కియోల్స్. ఈ శ్వాసనాళాలు మరింత శాఖలుగా ఉంటాయి. వీటిని బ్రోన్కియోల్స్ అంటారు. అల్వియోలస్. ఊపిరితిత్తులలో బ్రోన్కియోల్స్ చివరకు అనేక చాలా చిన్న గాలి తిత్తులుగా అల్వియోలి అని పిలువబడే సమూహాలుగా ముగుస్తాయి. కణాలు మరియు రక్తకేశనాళికల మధ్య ప్రాణవాయువును తీసుకొని బొగ్గుపులుసు వాయువు బయటకు పంపడం ద్వారా వాయు మార్పిడి ఇక్కడ జరుగుతుంది. రక్తం శరీరంలోని ప్రతి కణం నుండి ఆక్సిజన్ను తీసుకువెళ్తుంది మరియు CO2 సేకరిస్తుంది. ఎపిగ్లోటిస్ మరియు గాలి యొక్క మార్గం. ఎపిగ్లోటిస్ అనేది ఫ్లాప్ లాంటి వాల్వ్. ఇది ఊపిరితిత్తులలోకి ఆహారం ప్రవేశించడాన్ని నిరోధిస్తుంది. మనం ఆహారాన్ని మింగినప్పుడు మరియు దానిని కడుపులోకి పంపినప్పుడు ఈ వాల్వ్ పాక్షికంగా మూసివేయబడుతుంది మరియు శ్వాసనాళానికి దూరంగా ఉంచుతుంది. ఎపిగ్లోటిస్ మనం శ్వాస తీసుకున్నప్పుడు మరింత విస్తృతంగా తెరుచుకుంటుంది మరియు గాలి ఊపిరితిత్తులలోకి ప్రవేశిస్తుంది. ఆహారం మరియు గాలి మార్గం యొక్క మార్గనిర్దేశం చేయడంలో ఎపిగ్లోటిస్ యొక్క పనితీరును నాడీ నియంత్రణ ముఖ్యం. శ్వాసక్రియ యొక్క యంత్రాంగం పనితీరు ఊపిరి పీల్చడం మరియు వదిలే ప్రక్రియ ఊపిరితిత్తుల ద్వారా సంభవిస్తుంది. ఊపిరితిత్తులలోకి మరియు వెలుపలికి గాలి కదలిక ఛాతీ గోడ కండరాలు మరియు మరొక అనువైన చదునైన కండరం డయాఫ్రాగమ్ సహాయం చేస్తాయి. ఛాతీ గోడ పక్కటెముకలతో కండరాలు మరియు చర్మంతో రూపొందించబడింది. పక్కటెముకలు వెన్నెముకకు ఒక కోణంలో అమర్చబడతాయి. మనము గాలి పీల్చినప్పుడు ఛాతీ గోడపైకి కదులుతుంది మరియు విస్తరిస్తుంది. దీనివల్ల ఛాతీ కుహరం యొక్క పరిమాణాన్ని పెంచుతుంది. మనం ఊపిరి పీల్చుకున్నప్పుడు డయాఫ్రాగమ్ వ్యాకోచించి గోపురం ఆకారంలో ఉంటుంది. దాని కుంభాకార వైపు ఛాతీ కుహరంలోకి విస్తరించి ఉంటుంది. నిశ్వాస సమయంలో డయాఫ్రాగమ్ సంకోచించి మరియు చదునుగా అవుతుంది మరియు క్రిందికి కదులుతుంది. ఫలితంగా ఛాతీ కుహరం యొక్క పరిమాణం పెరుగుతుంది. లంగ్స్ యొక్క అంతర్గత ఒత్తిడి తగ్గుట వలన బయటి నుండి గాలి ఉచ్ఛ్వాస సమయంలో ఊపిరితిత్తులలోకి వెళుతుంది. అప్పుడు ఛాతీ గోడ కిందకి దిగి మరియు లోపలికి కదలడం వల్ల ఒక రిలాక్సింగ్ డయాఫ్రాగమ్ వ్యాకోచించి మరియు దాని గోపురం ఆకారాన్ని పొడుతుంది. ఈ మార్పులు ఊపిరితిత్తులపై ఒత్తిడి పెంచుతాయి.
ఊపిరితిత్తుల యొక్క సాగే కణజాలం కుదించబడుతుంది మరియు ముక్కు ద్వారా గాలిని బయటకు పిండుతుంది. నిశ్వాసంలో బాహ్య వాతావరణానికి పంపుతుంది. ఊపిరితిత్తులలో వాయువుల మార్పిడి. ఊపిరితిత్తుల లోపల వాయు మార్పిడి జరుగుతుంది. ఆల్వియోలి నుండి రక్తం వరకు మరియు రక్తకేశ నాళికల నుండి ఆల్వియోలీకు వ్యాప్తి ద్వారా జరుగుతుంది. ఊపిరితిత్తులలోని అనేక ఆల్వియోలు ఒక కణం మందంగా ఉంటాయి మరియు కేశనాళికల చుట్టూ ఉంటాయి. హిమోగ్లోబిన్ ఉన్న రక్తం ముదురు ఎరుపు రంగులో ఉంటుంది మరియు గుండె నుండి ఈ కేశనాళికల ద్వారా ప్రవహిస్తుంది. ఇది ఆల్వియోలి నుండి ఆక్సిజన్ను సేకరిస్తుంది మరియు అదే సమయంలో కార్బన్ డయాక్సైడ్ కేశనాళికల నుండి ఆల్వియోలోకి వెళుతుంది. మనం ఊపిరి వదిలినప్పుడు బొగ్గుపులుసు వాయువు బయటకి వదులుతాము. రక్తంలో ఆక్సిజన్ హిమోగ్లోబిన్తో బంధం ఏర్పరచుకుని గుండె తిరిగి వస్తుంది మరియు శరీరంలోని అన్ని భాగాలకు పంప్ చేయబడుతుంది. మానవుని మొత్తం ఊపిరితిత్తులు సామర్థ్యం దాదాపు 5800 మిల్లీలీటర్లు. సాధారణంగా విశ్రాంతి తీసుకున్నప్పుడు మనము సుమారు 500 మిల్లీలీటర్లు పీల్చుకుంటాము లేదా వదులుతాము. ఊపిరితిత్తులలో పూర్తి నిశ్వాసం తరువాత 120 మిల్లీలీటర్ల గాలి ఉంటుంది. పొగాకును నేరుగా లేదా సిగార్ల రూపంలో పొగాకు యొక్క ఏదైనా ఉత్పత్తి, సిగరెట్లు, బీడీలు, హుక్కా, గుట్కా మొదలైనవి ఉపయోగించడం హానికరం. పొగాకు వాడకం సాధారణంగా నాలుకను, ఊపిరితిత్తులు, గుండె మరియు కాలేయం వంటి అవయవాలను ప్రభావితం చేస్తుంది. పొగాకు గుట్కా రూపంలో నమలడం వల్ల భారతదేశంలో నోటి క్యాన్సర్ సంభవం ఎక్కువగా ఉంది. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. మీకు తెలుసా, ప్రపంచంలో మరణాలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ అత్యంత సాధారణమైన కారణాలలో ఒకటి. శ్వాసకోశ పైభాగంలో చిన్న కేశనాళికలు, సిలియా అని పిలువబడే నిర్మాణాలు వంటివి ఉన్నాయి. ఈ సిలియా పీల్చే గాలి నుండి క్రిములను, దుమ్ము మరియు ఇతర హానికరమైన కణాలు తొలగించడంలో సహాయపడతాయి. ధూమపానం ఈ సిలియాని నాశనం చేస్తుంది. క్రిములు, దుమ్ము, పొగ మరియు ఇతర హానికరమైన రసాయనాలు ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ మరియు ఊపిరితిత్తుల క్యాన్సర్కు కూడా కారణమవుతుంది.